టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అదేవిధంగా ఉత్తరాంధ్ర జోన్ 1 సమన్వయ కార్యకర్తగా ఉన్నటువంటి దామచర్ల సత్య గారికి ఏదైతే ఇది కొండేపు నియోజకవర్గంలో 2009 నుంచి ఈ కొండేపు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గమైనా కూడా ఇక్కడే తన తాత అడుగుజాడల్లో తాత రాజకీయ వారసుడిగా వచ్చి కొండేపు నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అతను చేసినటువంటి సేవలను గుర్తించి టీడీపీ అధిష్టానం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, యువనేత లోకేష్ గారు దామచర్ల సత్య గారికి మార్టైన్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. రేపు శనివారం మంగళగిరిలో మార్టైన్ బోర్డు చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం కొండేపు నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలంలో ఉన్నాం. ఈ సింగరాయకొండ మండలంతో ఏదైతే పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అదేవిధంగా దామచర్ల సత్య గారికి ఈ నియోజకవర్గ ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ యువ నాయకుడు వీళ్ళు ఇష్టపడే నాయకుడికి మార్టైన్ బోర్డు చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా వాళ్ళందరితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఏం లేదు, ఏదైతే మీ యువ నాయకుడు దామచర్ల సత్య గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ కొండేపు నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంతో మీకు సత్య గారికి అయితేనో లేదా పెద్దానికైతేనో మీకున్నటువంటి అనుబంధం? ఇది చాలా సంతోషకరమైన రోజు అండి. రేపు 5వ తారీఖు మా యువనేత యువగరటం మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సత్య గారికి ఈ పదవి ఇవ్వటం అనేది ఈ సింగరాయకొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దామచర్ల అభిమానులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇన్నాళ్ళు దామచర్ల కుటుంబం సత్య గారు చేస్తున్న కష్టానికి మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ పదవి ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఏ ఎలక్షన్లు వచ్చినా 2009 నుంచి ఇది ఎస్సీ నియోజకవర్గం అది కనిపెట్టుకొని ఆందునే వారి సొంత ఆస్తులు అమ్మినా ఏది చేసినా కూడా ఈ అట్టాన్ని పట్టుకొని పార్టీ క్యాడర్ని పట్టుకొని పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా ఎంపీపీ ఎలక్షన్లు వచ్చినా ఏ ఎలక్షన్లు వచ్చినా వారి సొంత నిధులు ఖర్చు చేసి మా అందరినీ కూడా ఒక నాయకత్వ పటిమతో ముందుకు తీసుకెళ్తున్నారు. పెద్ద ఆయన అడుగుజాడల్లో మా సత్య గారు ప్రయాణిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకి ఈ పదవి రావడం అనేది మా సింగరాయకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. రేపు 5వ తారీఖున జరిగే ఆయన ప్రమాణ స్వీకారానికి ఈ సింగరాయకొండ మండలం నుంచి సింగరాయకొండ తెలుగు తమ్ముళ్ళు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భారీగా సమీకరణ చేసి భారీగా వెళ్ళటానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. మాకు మా మంత్రివర్యులు స్వామి గారు కూడా ముందుగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మండలం నుంచి సింగరాయకొండ మండలం నుంచి భారీగా రావాలని మేము దానికి తగ్గట్టు ఏర్పాట్లలో ఉన్నామండి. ఇది చాలా సింగరాయకొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. మేము దానికి తగ్గట్టు ప్రయత్నం చేస్తున్నాం. రేపు భారీగా పోవటానికి మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది పెద్ద? మాకు చాలా కాలం నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి ఆనాడు నుంచి మన దామచర్ల ఆంజనేయులు గారు పెద్ద ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి, అదే 2 సార్లు మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రి అయ్యాడు. అప్పటి నుంచి కూడా ఆయన అడుగుజాడాల్లోనే మేము ఈరోజు కూడా ఉన్నాము. ఈ సత్య గారికి ఈ పదవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం మాకు చాలా సంతోషం. మీకు ఎట్లా అనిపిస్తుందా? చాలా సంతోషంగా ఉందండి. పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు సత్యన్న. యువకాలంలో కానీ ఆడ నుంచి మన మహానాడు 2014 జరిగిన రోజు కానీ ఒంగోలు జరిగిన రోజు బాగా కష్టపడ్డాడు. కష్టానికి తగ్గట్టు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయనకి ఈ పదవి ఇవ్వటం మాకు చాలా గర్వంగా ఉందండి. ఇది మాకు చాలా సంతోషకరం, అందుట్లో ఆనందకరమైన విషయం. ఎందువల్లంటే దామచర్ల ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి కొండేపి నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు దామచర్ల కుటుంబం. అలాగే తాతగారి వారసత్వాన్ని ఆస్తులతోటే కాకుండా ఆయన యొక్క రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తూ దామచర్ల సత్య గారు చిన్న వయసులోనే ఎటువంటి పదవులు లేకపోయినా 4 సార్లు రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా 3 సార్లు ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించి మంత్రిని చేయడంలో చాలా తోడ్పాటు పడి ఉన్నారు. ఇది యొక్క ఫలితాన్నే కాకుండా మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇచ్చిన పక్షంలో తాను కొండేపు నియోజకవర్గమే కాదు చంద్రబాబు నాయుడు గారు మనకి అప్పచెప్పినటువంటి బాధ్యతలు కొండేపు నియోజకవర్గాన్ని ఎలాగైతే సహాయ సహకారాలు అందిస్తున్నామో అదేవిధంగా ఉత్తరాంధ్రను కూడా చేసి రాజకీయంగా అన్ని సీట్లు గెలవటంలో కీలక పాత్ర పోషించి ఉన్నారు. ఆ క్రమంలోనే ముందుగా ప్రకాశం జిల్లాలో నిర్వహించినటువంటి మహానాడు సక్సెస్లో కానీ యువకాలం సక్సెస్లో కానీ అన్నిటిలో క్రియాశీలకంగా వ్యవహరించినందువల్ల ఈరోజు
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొండేపు నియోజకవర్గంపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ టర్మ్లోనే మన ఎమ్మెల్యే స్వామి గారికి మంత్రిగా రావటం, అదేవిధంగా ఈ కష్టానికి దామచర్ల సత్య గారు పడ్డ కష్టానికి ఆయనకి ఈరోజు పోర్ట్లు హార్బర్ ఎంతో ముఖ్యమైన ఈ కార్పొరేషన్. ఎలాగంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నది. ఇది ఎంతో మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా అభివృద్ధి చెందడానికి తోడ్పాటు పడుతుంది. ఇంతటి కీలకమైన కార్పొరేషన్ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా రేపు 5వ తారీఖు బాధ్యతలు స్వీకరించినటువంటి సత్యాన్నకి ముందుగా శుభాకాంక్షలు. కొండేపు నియోజకవర్గం అంటే దామచర్ల అడ్డ. దామచర్ల కుటుంబానికి ఈరోజు కూడా కొండేపు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఒకటే, పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు వచ్చే దానికి మన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి సత్య గారికి పదవి ఇవ్వటం ఒక నిదర్శనం. 4 సార్లు రిజర్వ్ నియోజకవర్గం అయినా సరే వాళ్ళ సొంత ఆస్తులు ఉంచుకొని సొంత ఆస్తులు అమ్ముకొని అయినా సరే పెట్టుబడులు పెట్టి స్వామి గారు కాదు నిలబడ్డది మేమే నిలబడ్డామన్నట్టుగా ప్రయత్నించి 6 మండలాల్లో కూడా పార్టీ కేడర్ను పోగొట్టుకోకుండా ఈరోజు కూడా దామచర్ల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కొండేపు నియోజకవర్గంలో రుణపడి ఉన్నారు. సార్ గారు సత్య గారికి మారిటైమ్ బోర్డు చైర్మన్ రావడం మా అందరూ చాలా సంతోషదాయకంగా ఉంది. దీనికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా స్వామి గారికి కానీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే రేపు 5వ తారీఖు మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో మాకందరికీ ఎంతో సంతోషదాయకం. మా సత్య గారు ఏదైతే టీడీపీ పార్టీ కోసం కొండేపు నియోజకవర్గంలో ఆయన పడ్డ కష్టానికి గుర్తింపుగా మొదటి విడతలోనే మా ఎమ్మెల్యే స్వామి గారికి మంత్రి పదవి రావటం, అదేవిధంగా మా దామచర్ల సత్య గారికి మొట్టమొదటి నామినేటెడ్ పదవిలోనే మారిటైమ్ బోర్డు చైర్మన్కి పదవి ఇవ్వడం అనేది మాకు ఎంతో సంతోషదాయకం. రేపు 5వ తారీఖు మంగళగిరిలో చేయబోయేటువంటి దామచర్ల సత్య గారి ప్రమాణ స్వీకారానికి మా సింగరాయకొండ మండలం నుంచి భారీగా మేమందరం తరలి వెళ్ళి ఏదైతే ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పిన వాళ్ళంతా చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సత్య గారి నాయకత్వం వర్ధిల్లాలి, యువక కెరటం సత్య గారి నాయకత్వం వర్ధిల్లాలి, సత్య గారి నాయకత్వం వర్ధిల్లాలి, మంత్రివర్యులు స్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మంత్రివర్యులు స్వామి గారి నాయకత్వం.